నేను చూసుకుంటాను. జ్యోతమ్మ పెళ్లి చూశాక ప్రతి ఒక్కరూ వాళ్ళింట్లో పెళ్లి కూడా ఇలాగే చేయాలని కలలు కూడా కనాలి. రామనే, కళ్ళు శాట అంత చేసి అటేపు సూత్రం ఏంటి? ఎవరొస్తున్నారు? తన మాటలు దొరబాబు వింటాడంటావా? షావేని ప్రేమగా చూసుకోవడానికి ఒప్పుకుంటాడంటావా? ఇది ఎలాంటి తలనొప్పులు తెచ్చిపెడుతుందని భయంగా ఉందయ్యా. అబ్బా, నువ్వు అటువంటి అనుమానాలు ఏమి పెట్టుకో మాకు. జ్యోతమ్మ తలుసుకుంటే ఏదైనా చేయగలదని మనకు తెలుసు కదా. నువ్వు చెప్పినట్టుగా దొరబాబు మనసు మార్చేసే ఉంటదిలే. ట్రాఫిక్ వల్ల ఇంటికి రావటం ఆలస్యం అయి ఉంటది. అమ్మాయి రాగానే పెళ్లి పనుల గురించి మనం మాట్లాడదాం. నువ్వేం కంగారు పడకో. అవును బావా, మన బుజ్జమ్మ తన చెల్లెలి కోసం తన ప్రేమనే త్యాగం చేసింది. ఆ త్యాగానికి విలువనిచ్చి దొరబాబు కూడా జ్యోతమ్మ చెప్పినట్టు సరే అనుంటాడు. ఇక నుంచి అదంతా వదిలేద్దాం. జ్యోతమ్మకి, చరణ్ బాబుకి ఎలాంటి బట్టలు కొనాలి, షాపింగ్ ఎప్పుడు మొదలు పెట్టాలో ఆలోచిద్దాం. అవన్నీ తర్వాత. ముందు జ్యోతమ్మని ఇంటికి రానివ్వండి. ఏమయ్యా, ఆ అమ్మాయికి ఒకసారి ఫోన్ చేయి. నా మనసంతా ఎందుకో గుబులుగా ఉంది. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు అక్క. ఏం కాదు, బుజ్జమ్మ వచ్చేస్తుందిలే. రే రత్నం, భయంగా ఉందంటే తేలిగ్గా తీసుకుంటావేంటి? ఏమయ్యా, నువ్వు ఫోన్ చెయ్యి.